రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆసక్తి విషయములలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగా. ప్రేమమయుడా, కరుణామయుడా, నీతి సూర్యుడా, స్తోత్రం, వందనాలు ప్రభా. నీదే రాజ్యం, నీదే బలం ప్రభా, నీ అదే అధికారం ప్రభా. నీ సన్నిధులు సాయం సమయం క్లాప్స్ గట్టి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాటలాడే దేవా, నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి.
నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారకృతములుగా ఉంచమని, వ్యతిరేకముగా పని చేయాలని చూస్తున్న అంధకార దుష్ట దురాత్మల సమూహముల క్రియలను నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాను నాయన. మీరే మహిమ పొందమని యేసు నామములో మమ్మల్ని చేసి సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, అపోస్తులైన పౌలు రోమా సంఘానికి, రోమీయులకు ఈ మాట రాస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక అనగానే ఈ పత్రిక ఒక సిద్ధాంతపరమైన పత్రిక, డాక్ట్రినల్ లెటర్ అంటారు. సో ఇది కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కొద్దిగా ఎక్కువ జ్ఞానం, ఎక్కువ అటెన్షన్ దాని మీద పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటూ మాట ఏంటంటే, మనం చదివిన మాటలో ఆసక్తి అనే మాట కనిపిస్తుంది. చెప్తారా మాట గట్టిగా ఒకసారి? అందరు చెప్దామా? ఆసక్తి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయం, ఆసక్తి అంటే జీల్. కొంతమందికి కొన్ని విషయాల పట్ల చాలా ఒక ఉత్సాహభరితమైన అత్యుత్సాహాన్ని కలిగి ఉంటారు. అత్యుత్సాహం, ఎంతూజియాస్టిక్ అంటారు. సో అత్యుత్సాహం కలిగి ఉంటారు. ఆ పనులు చేయాలన్నా, ఆ వ్యక్తులను కలవాలన్నా. ఉదాహరణకు ఒక సినిమా హీరో వచ్చాడు అనుకోండి, వీడు చిన్నప్పటి నుంచి ఇష్టపడే సినిమా హీరో ఆ రోజు వస్తే ఆయనంటే పడి చచ్చిపోతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఆయన సినిమా వచ్చినప్పుడు, ఉదాహరణకి ఒకడు ఇటీవల ఆ మధ్య కాలంలో సంగతి జరిగింది ఏంటంటే, వాడు ఎప్పుడు కూడా 10 గంటల పైన నిద్రలేసేవాడు. ఆ రోజు 4 గంటలకి నిద్రలేసాడు. ఎందుకు లేచాడు 4 గంటలకి? తెల్లవారుజామున అంత పొద్దున ఎప్పుడు లేయడంటే, ఆ రోజు ఆయన అభిమాన హీరో సినిమా రిలీజ్. అందుకని ఆయన ఏం చేశాడు, తెల్లవారుజామున యవనస్తుడు నిద్రలేసేవాడు. లేచి ఫస్ట్ షోకి ఫస్ట్ టికెట్ కొనుక్కోవాలా, ఫస్ట్ రోజే చూడాలి, మిగతా రోజుల్లో చూడకూడదని. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్, అభిమాన హీరో. ఇలా అంటే ఏంటి ఆసక్తి? దేని విషయంలో ఆసక్తి? సినిమా హీరో పట్ల ఆసక్తి కదా. సినిమా హీరో పట్ల ఆసక్తి కలిగి ఎలాగైనా నేను ఆ సినిమా చూడాలి, ఎలాగైనా నేను ఆ సినిమాని చూడాలి, ఎలాగైనా ఆ ముందు సీట్లోకి పోయి కూర్చొని ఆయన స్క్రీన్ మీద కనబడగానే ఆ కాగితాలు ఎగరేయాలి, విజిల్ వేయాలి, డ్యాన్సులు. అదొక పిచ్చి అంటారు కొంతమంది, అందరు కాదులేండి, కొంతమంది పిచ్చి అంటారు. అంటే ఆ సినిమాల పట్ల ఆసక్తి. ఇలా కొన్ని విషయాల్లో పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. చదువుతారా? 31:4. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమియలు రాజులకు తగదు. మద్యపానాసక్తి. ఏ ఆసక్తి? మద్యపాన ఆసక్తి, మద్యము పట్ల ఆసక్తి. మద్యం అంటే తెలుసా? తెలియదేమో చాలామందికి. ఆకుతోటలో పరిచయం చేసుకోవాలి, కొంతమందికి పరిచయం చేయాలేమో. మద్యము, మత్తు పదార్థాలు, త్రాగుడు, వ్యసనము కదా. ఈ త్రాగుడు వ్యసనం మీద, మద్యము పట్ల, మత్తు పానీయాల పట్ల ఆసక్తి కలిగిన వారు నిద్ర లేవగానే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చెంబు నిండా వేడి నీళ్ళు తీసుకొని కొంచెం తేనె కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తాగమంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదంట. పరగడుపున తాగాల్సినవి కొన్ని ఉంటాయి. అటు కొంతమంది పరగడుపున ఏం తాగుతారు? మద్యాన్ని తాగుతారు. సో సారాయి తాగుతారు. ఇప్పుడు ఉందా? సారాయి లేదు కదా. బ్రాందీలు, విస్కీలు తాగుతారు. చాలామందికి అర్థం కాని సంగతి ఏంటంటే, ఒరి నీకు ఇంత పొద్దున్నే ఎవరు అంగడి తెరిచారా? నీకు ఇంత పొద్దున్నే ఎక్కడ దొరికింది?
సామెతల గ్రంథంలో మద్యాన్ని గురించి మాటలు రాస్తూ వాడు రాత్రి అయిన దాకా తాగుతాడంట. తాగిన తర్వాత అది గిన్నెలో తలతలలాడుచు ఎర్రగా కనబడుతుందట. దాన్ని చక్కగా సేవిస్తాడు. బాగా త్రాగిన తర్వాత వాడు కలలో కూడా అదే వస్తుందో ఏమో, మరి నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దానిని ఎప్పుడు వెతుకుదును అని అంటాడంట. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పొద్దులస్తాం, ఇంకా వేరే పని లేదు. ఆ మద్యం పట్ల, ఆ మత్తు పానీయాల పట్ల ఆసక్తి ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్న కొన్ని సంగతులు, వార్తలు వింటుంటే డ్రగ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు గంజాయి అనేవి వచ్చాయి. ఈ గంజాయి పట్ల, డ్రగ్స్ పట్ల వారు ఎప్పుడు చూసినా కానీ మత్తులై ఉంటున్నారు. ఎప్పుడు చూసినా వారి జీవితాలు, కొన్ని ప్రాంతాలు చూస్తే, కొన్ని జీవితాలు చూస్తే, కొన్ని కుటుంబాలు చూస్తే ఎంతో దుఃఖం, ఎంతో వేదన. ఆయనేమో చూడ్డానికి సినిమా యాక్టర్ లాగా ఉంటాడు ఫ్లెక్సీలో, తీరా చూస్తే అక్కడ శ్రద్ధాంజలి, లేకపోతే ఆయన ప్రభునందు నిద్రించారు, ఆయన స్వర్గస్థులయ్యాడంట. ఏమయ్యారు? యవనస్తుడు, 30 సంవత్సరాలు ఉంటాయి. ఇటీవల నేను ఈ మధ్య ఒకరిని ఆడబెట్టేసి వచ్చాం లోపల సమాల తోటలో. 32 సంవత్సరాలు, పెళ్ళి కూడా కాల. అనగా ఎందుకు అంటే వాడు నిద్ర లేచినప్పటి నుంచి తాగుడు, తాగి త్రాగుడు సరిపోక, సారాయి సరిపోక, బ్రాందీ సరిపోక, విస్కీ సరిపోక ఈ గంజాయికి బానిసలైపోయి ఇటు కుటుంబానికి, అటు సంఘానికి, అటు సమాజానికి హానికరులుగా మారిపోయారు చాలామంది. ఏంటి వాని విషయాలు? దేని పట్ల ఆశ, దేని పట్ల ఆసక్తి అంటే మత్తు పానీయం పట్ల ఆశ, మద్యము పట్ల ఆసక్తి కలిగిన వారు. ఇది నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా, సినిమాలు, లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, మద్యము పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. అయితే ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను చూస్తే, రోమీలకు రాసిన పత్రికలో మనం చదివినట్లుగా సంఖ్యాకాండం దగ్గరికి వెళ్దాం ఒకసారి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. త్వరగా తీయండి, నేను త్వరగా ముగించేస్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 12, 13 వచనాలు. కాబట్టి నీవు అతనితో నేను నా సమాధాన నిబంధనను నాయన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఇప్పుడు ప్రాముఖ్యమైన మాట, మనం చదవాల్సిన మాట. ఏలయనగా అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ఏం చేశాడంట? ఎవరు ఈ వ్యక్తి అంటే ఇతను యవనస్తుడైన ఫీనెహాసు దేవుని విషయమందు ఆసక్తి కలిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడు. పాపము జరిగింది. ప్రాయశ్చిత్తం అనగానే మనకు గుర్తు రావాల్సింది, ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తారు? ప్రాయశ్చిత్తం ఎందుకు చేయాలి అంటే పాపం చేసినప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. సో పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికే దేవుడు మనిషి రూపంలో భూమి మీదకి దిగి వచ్చాడు. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి అనే మాటను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆసక్తి కలిగి ఉండాలి. రకరకాల విషయాలలో మీరు చురుకుదనంగా ఉంటారు, కానీ లోక సంబంధమైన విషయాల్లో సంగతి పక్కన పెడితే, ఇదిగో ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక, అంటే మందమతులు కాక, మందంగా ఉండకుండా కదా. చాలామంది చాలా మందంగా ఉంటారు. వారు కదలడం కూడా చాలా మందంగా కదులుతారు, మాట కూడా మందంగా ఉంటుంది. సోమరి పోతులు. ఏం పోతులు? మీకు తెలుసా?
దున్నపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు, దింత్రపోతులు, ఇంకేమున్నాయి మీరు చెప్తారు. ఇంకా ఈ పోతుల జాతికి సంబంధించిన ఒక సోమరి పోతు. దేవుని మాట ఏంటంటే దేవుని బిడ్డలు సోమరిపోతులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు చురుకుగా ఉండాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు చురుకుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మన చిరంజీవి పాస్టర్ గారు లాగా ఉండాలి. చాలా చురుగ్గా టక చక స్టెప్ బై స్టెప్, 1 by 1, టైం టు టైం అన్నీ జరిగిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 3 ఫోన్లు వచ్చి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదే. అంటే అన్నీ అంత హుషారుగా నేను కూడా నేర్చుకోవాలి ఇంకా పాస్టర్ గారి దగ్గర. సో ఆ చురుకుదనం దేవుని బిడ్డల్లో ఉండాలి. ఆ మెలకువ దేవుడి బిడ్డలో ఉండాలి. అదే పౌలు భక్తుడు అంటే ఇంకా మీరు మందమతులుగా సోమరిపోతులుగా ఉండద్దు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆసక్తి కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? ఆసక్తిలో ఆశ ఉంది కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తా అన్నాడు? తృప్తిపరుస్తాడు. దేవుని పట్ల ఇక్కడ ఇప్పుడు మనం ఫీనెహాస్ చూస్తే ఏ విషయంలో ఆసక్తి? దేవుని విషయమందు ఆసక్తి కదా. మళ్ళీ చూడండి 13వ వచనం 2వ భాగంలో, ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడు. ఏమైంది అసలు అక్కడ జరిగిన సంగతి ఏంటి ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా వినండి. జరిగిన సంగతి ఏంటంటే ఇశ్రాయేలీయుల్ని శపించమని ఒక రాజు బిలాముకి వెండి బంగారాలు అన్నీ ఆఫర్ చేశాడు. అయ్యా వింటున్నారు కదా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, తర్వాత చాలా చక్కగా ఉంటుంది. ఈ బిలాము బాలాకు అనే రాజు బిలాము అనే ప్రవక్తను తీసుకొచ్చి ఇశ్రాయేలుని శపించు, నీకు ఎంత సొమ్ము కావాలో, ఎంత వెండి బంగారాలు కావాలో అవి నీకు ఇస్తానంటే ఆయన ఇటుపక్క నుంచి ఇక్కడ నిలబడ్డాడు, అక్కడ నిలబడ్డాడు, 4 పక్కల నుంచి ఎటువైపు నుంచి వారిని శపించడానికి ప్రయత్నం చేసి నోరు తెరిచి శాపవచనములు పలకడానికి ప్రారంభిస్తే శాపవచనాలు నోట్లో నుంచి రాలా, ఆశీర్వచనాలే వస్తున్నాయి. అప్పుడు ఈ బిలాము ఒక మాట చెప్పాడు, వీళ్ళని ఎవరు కూడా శపించలేరు, వాళ్ళని మనం శపించలేం, ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలు అంటే తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళని మనం శపించలేం. అందుకని మనం వాళ్ళని శపించలేం, కానీ వాళ్ళ దేవుడే వాళ్ళని శపించేటట్టు నీకు ఒక ప్లాన్ చెప్తానని ఒక కుట్ర బన్ని మీ దగ్గర స్త్రీలు ఉన్నారు కదా, యవనస్తులు ఉన్నారు కదా, యవన స్త్రీలను వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయించండి, వాళ్ళని పిలిపించండి. మీ యవన స్త్రీలు మోయాబు స్త్రీలతో వారు ఫ్రెండ్షిప్ చేసేటట్టు చేశాడు. కొంతమంది యవనస్తుల్ని వాళ్ళ గుంపులోకి పంపిస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇళ్ళకి వచ్చి విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని వాళ్ళు తిన్నారు. వెంటనే దేవునికి కోపము వచ్చింది, దేవుని ఉగ్రత మొదలైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని అంటే నేను ఒక మాట ఏంటంటే ఇక్కడ మన బంగారం మంచిదైతే ఎక్కడైనా బంగారమే. వాడు వస్తాడు, వాడి పనే అది, సాతానుడి గారి పని. ఏం పని వాడి పని? మనం దేవుళ్ళో ఉండకూడదు వాడికి కదా. శుభ్రంగా ఇలా కూర్చొని ముసుగేసుకొని బైబిల్ పట్టుకొని కూర్చొని వాక్యం వింటే వాడికి ఒంటి మీద తేళ్ళు జెర్రిలో పారినట్టు ఉంటుంది వాడికి కదా. అందుకని వాడు మనల్ని ఎలా డిస్టర్బ్ చేయాలి, ఏ విధంగా చేస్తే, ఏ రూపంలో వీళ్ళు పాపంలో పడతాడని వాడు ప్రయత్నం చేసి మొత్తం మీద ప్రియమైన దేవుని పిల్లలు ఇశ్రాయేలుడు పాపంలో పడిపోయారు. వెంటనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత ఒక తెగులు మొదలైంది. తెగులు ఎవరెవరైతే మోయాబు స్త్రీలతో పాపం చేశారో, ఎవరెవరైతే పాపము చేస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని ఉగ్రత చేత, ఆ తెగులు చేత చంపబడుతూ ఉన్నారు. కొన్ని కుటుంబాలు, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే
చింత చచ్చినా ఏందంట, చింత చచ్చినా పులుపు చావదంట. ఎంత ఘోరం జరుగుతున్నా ఒకవైపు పాపం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు అందరూ శిక్షింపబడుతున్నారు, చచ్చిపోతున్నారు. అప్పటికే కొన్ని వందల మంది చచ్చిపోయారు. అంటే ఉదాహరణకి కరోనా వచ్చింది కదా, కరుణ లేని కరోనా కదా, కరుణ లేని కరోనా వచ్చి అందరూ చాలామంది వెళ్ళిపోయారు. అందరూ చచ్చిపోతూ ఉంటే ఇంకొకడు మాస్క్ వేసుకోకుండా, చేతులకి ఏం కడుక్కోకుండా, శానిటైజర్ వేసుకోకుండా వీధులు ఎంబడబడి తిరుగుతూ ఉంటాడు అనుకో. ఏమంటారు అన్నీ? ఒరే ఒక పక్క చూస్తూ ఉన్నావు కదా, ఒక పక్క చూస్తున్నావే, ఇంతమంది పోతున్నారు, ఇంతమంది చచ్చిపోతున్నారే, ఆ మాత్రం జ్ఞానం లేదా, తెలివి లేదా అని ఇలా అనేవాళ్ళు కొంతమంది. అలాగే పాపం చేసి త్రాగుబోతనంలో, తిరుగుబోతనంలో, లోకంలో, పాపంలో తిరిగి 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 చచ్చిపోతా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతూ ఉంటే అయినా కొంతమందికి జ్ఞానం రాదు, కొంతమందికి ఇంకా ఆలోచన రాదు. నీతోటి వాళ్ళందరూ, పాపం చేసిన వాళ్ళందరూ నశించిపోతూ ఉన్నారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని ఉగ్రతకు లోనవుతున్నారు, తెగులుకు లోనవుతున్నారు. అయినా పాపం చేసిన వాళ్ళందరూ చంపబడుతూ ఉంటే, చనిపోతూ ఉంటే ఒక యవనస్తుడు, ఇశ్రాయేలీయుడు బరి తెగించి, అలాగే అనాలి వాళ్ళని, అంటే అంత తెలిసి కూడా, అంతా చూసి కూడా కదా, తెలిసి కూడా, చూస్తూ కూడా బరి తెగించి వాడు ఏం చేశాడంటే, ఈ ఇశ్రాయేలీయుడు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని, దేవుని ప్రత్యక్ష గుడారం అక్కడ ఉంది, వినండి జాగ్రత్తగా. ప్రత్యక్ష గుడారం ఉంది అంటే దేవుని సన్నిధి కదా. మోషే అక్కడున్నాడు, సాక్షాత్తు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడు. నాయన వింటున్నారా? అహరోను ఉన్నాడు, యాజకుడు. ఇశ్రాయేలు పెద్దలున్నారు, పెద్దలు, యాజకుడు, మోషే, ప్రత్యక్ష గుడారం, ఇంతమంది, ఇంత పరిశుద్ధమైన వ్యక్తులు, యాజకులు ఇక్కడ ఉంటే వాళ్ళందరి ముందు ఒక అమ్మాయిని తీసుకొని వాడు గుడారంలోకి తీసుకెళ్ళిపోయాడు పాపం చేయడానికి. ఫీనెహాసు లేచాడు. ఫీనెహాసు దాన్ని చూసి ఓర్వలేకపోయాడంట, తట్టుకోలేకపోయాడు. ఆ పాపము అసలు ఆ అన్యురాలైన ఆ స్త్రీని చేత్తో పట్టుకొని ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని లోపలికి పోతుంటే ఓర్వలేక, తట్టుకోలేక అక్కడే ఉన్న ఒక బళ్ళాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఇద్దరిని ఒకేసారి పొడిస్తే ఆ బళ్ళెము వాళ్ళ నుంచి ఆమెలోనికి వెళ్ళింది. 8వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేతబట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని, ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచి పోయెను. ఎంతమంది చచ్చిపోయారు? తర్వాత మాట చదవండి. 24,000 మంది ఆ తెగులు చేత, వేల మంది, అప్పటికే కొన్ని వేల మంది చచ్చిపోతారు. ఇలా జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డారా. పాపము చేయడానికి, వ్యభిచారం చేయడానికి ఆ ఇశ్రాయేలుడికి ఆసక్తి ఉంది. ఆశ కలిగి, తపన కలిగి, ఎంత తపన! కొంతమంది అవి చేయకుండా ఉండలేరు, అవి చూడకుండా ఉండలేరు కదా. కొన్ని సినిమాలు చూడకుండా ఉండలేరు, కొన్ని చెడ్డ పనులు చేయకుండా ఉండలేరు, అశ్లీలమైనవి ఫోన్లో చూడకుండా ఉండలేరు. చాలాసార్లు ఉండాలనుకుంటారు, ఉండలేరు. అంతా తెలుసు, మళ్ళీ చూడకూడదని తెలుసు, చేయకూడదని తెలుసు, బూతులు మాట్లాడకూడదని తెలుసు. నాకు తెలిసి పిహెచ్డీలు ఉంటుంది, డాక్టరేట్స్, సబ్జెక్ట్ వైజ్ డాక్టరేట్స్ ఉంటాయి. సో అంటే ఫిజిక్స్ డాక్టరేట్, ఫిజిక్స్ అని ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్లో డాక్టరేట్స్ ఉంటాయి. అలాగే బూతుల్లో కనుక డాక్టరేట్ కానీ ఇస్తే నెల్లూరు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నెల్లూరు వాళ్ళే.
అంటే నెల్లూరు రోడ్లలో ఎక్కువ మంది నాకు తెలిసి అంటే మీ గురించి కాదులేండి, బయట సంగతులు చెప్తున్నా. 4 మాటలు మాట్లాడితే ఒక బూతు లేకుండా మాట్లాడరు చాలామంది. ఇంకా కోపం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ మాతృభాష లేకపోతే ఆ సంస్కృతం, ఆ ఇంగ్లీషు రావాల్సిందే. రామ్నగర్ అని ఇక్కడ కాజావారి తోటలో ఒక మాట ఉంది. పోగానే పిల్లలు వచ్చేస్తారు ఇంతమంది. ఏరా మీ అమ్మ బాగుందా, మీ నాయన బాగుంటాడా, ఏరా అంటే, సార్ మా నాయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు సార్ అంటాడు. మరి మీ నాయనకి అసలు తెలుగే రాదు కదా, ఇంగ్లీష్ అట్ట మాట్లాడతారు. ఇంగ్లీష్ అంటే బూతులు. దేవుని మాట పౌలు భక్తుడు చక్కగా చెప్పాడు. మీరు మీ నోట పోకిరి మాటలైనను, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. స్పష్టంగా రాసిపెట్టారు పరిశుద్ధ గ్రంథంలో. అయినా కానీ అవి మరి మీకు ఎన్నోసార్లు విన్నారేమో తెలీదు ప్రియమైన దేవుని పిల్లరా. అయినప్పటికీ కొంతమందికి ఆ బూతులు అనగా అనేక మార్లు ఏదైతే మనం చేయకూడదు అనుకుంటాం కానీ చేస్తున్నాం, చేయకూడదని తెలుసు కానీ చేస్తున్నాం. పాపము విషయంలో, పాప సంబంధమైన లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తి ఉంది కానీ దేవుని విషయం అందు ఆసక్తి తగ్గిపోతుంది. రాను నిన్నటి దినాన్ని ఒక దైవజనరాలు నాతో చెప్తా ఉంది. చర్చిలో మందిరంలో సేవకులు ఆహారానికి, సేవకుల జరుగుబాటుకి కానుకలు ఇచ్చేవాళ్ళు తక్కువైపోతున్నారట. కానుకలు ఇచ్చేవాళ్ళు తక్కువైపోతున్నారు. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివాను. ఎంఏ ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది, ఒక టాపిక్ ఉంది, చర్చి గోయింగ్ అని. ఫిలిప్ లార్కిన్ అని ఒక ఆయన రాశాడు. అది ఆయన అంటాడు, రాను చర్చికి పోయే వాళ్ళ సంఖ్య చెప్పండి పెరిగిపోతుంది. ఆయన అన్నాడు, మీరు గెస్ చేస్తుంటారు, చర్చికి పోయే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందంట. పెద్ద చర్చిలు, ఫారెన్లోకి పోతే మీకు ఇంకా పెద్ద చర్చిలు, చాలా ఎత్తైన చర్చిలు, పెద్ద గంట అన్నీ ఉంటాయి. కానీ అక్కడొకరు ఇక్కడొకరు అక్కడొకరు కూర్చుంటారు. అంటే ఏమవుతుంది అంటే దేవుని విషయం అందు ఆసక్తి ప్రజలలో తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపించే కొలది మీరు సమాజముగా కూడుకొనుట మానక అని పౌలు భక్తుడు చెప్పాడు. దేవుని రాకడ దగ్గరగా ఉంది. యేసయ్య త్వరలో రాబోతున్నాడు గనుక సమాజముగా కూడుకొనుట మానద్దు అని దేవుడు చెప్తే మానేసి షికార్లు, సినిమాలు, పెళ్ళిళ్ళు, ఎక్కడికెక్కడికో జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 దినాలు దేవుడు మీకు ఇచ్చాడు. 6 దినాలు మీరు సంతోషించండి, ఆనందించండి. 7వ దినం పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం, అది దేవుని దినం. దేవునితో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు సమర్పించాల్సింది సమర్పించాలి. సేవకునికి నీవు ఇవ్వాల్సింది ఇవ్వాలవుద్దా? ఈ రోజుల్లో రెండు పనులు చేయాలంటే చాలా కష్టం. అంటే ఎందుకు ఇవ్వాలి సేవకుడికి? కానుకలు ఎందుకు ఇవ్వాలి? సినిమాలకు పెడతాం, షికారులకు పెడతాం, పెళ్ళిళ్ళకి పెడతాం, డెకరేషన్లకు పెడతాం, గంటల తరబడి మ్యూజిక్లు పెడతాం, అవసరమైతే డీజేలకు కూడా 1000 రూపాయలు పెడతాం. పాస్టర్కి మాత్రం ఇవ్వాలంటే చేతిలో చెప్పండి కాళ్ళీలు పూరించాలి, చేతిలో రావు. అమ్మా, మీ ఇంట్లో 4 ఉంటే, మీ ఇంట్లో పెళ్ళి అయితే 4కి బట్టలు తెస్తారా? 3కే తెస్తారా? తీరా? ఊరుకుంటాడా 4వ తీరుకుపోతే? మరి సేవకుడు కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు కాదా? సేవకుడు కూడా మీ కుటుంబ సభ్యుడు కాదా? మీ ఇంట్లో మీ 4 కోసం మీరు ప్రార్థన చేసుకున్నట్లే సేవకుడికి కూడా ఆయన కూడా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు కనుక ఆయనకి కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన కొరకు ప్రార్థన చేయాలి. మీరు తిన్న 4 ముద్దల్లో ఒక ముద్ద ఆయనకి పెట్టాలి. నా దగ్గర ఏమీ లేదు సార్, నా దగ్గర అస్సలు డబ్బులే ఉండవు. ఎంత ఉన్నది, ఎంత ఇచ్చావా అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ హృదయపూర్వకంగా ఇచ్చావా లేదా అన్నది ప్రాముఖ్యం.
లక్షల కోట్ల రూపాయలు కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి ఉందా నీకు? అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇవ్వాలా? ఏమి ఈకపోతే వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. 11 మంది ఒక ఇంట్లో ఒక కథ చెప్తానండి చక్కగా. ఒక తల్లిదండ్రులకి 12 మంది పిల్లలు ఉన్నారమ్మా. ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. పెద్ద నాయన ఆస్తులు సంపాదించాడు, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. ఈ తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఈ 12 మందిని పిల్లల్ని పిలిచారు. వాళ్ళందరూ బాగా చదువుకున్నారు. తర్వాత అమెరికాలో ఒకరు, జర్మనీలో ఒకరు, రకరకాలుగా విదేశాలకు వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకొని ఇంకా సంపాదిస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. వాళ్ళ బిడ్డలు కూడా బాగా సంపాదిస్తున్నారు. అప్పుడు నాయన అమ్మ అన్నారు, ఒరే మీరందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయి పనులు చేసుకొని బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, మేమేమో ఇక్కడ పెద్దోళ్ళం అయిపోయాం, ఇక్కడ పొలం పని నేను చేయలేకున్నాను, ఈ పొలం చూసుకోవాలా, మమ్మల్ని కూడా ఎవరో ఒకరు చూసుకోవాలరా, మమ్మల్ని కూడా ఎవరో ఒకరు చూసుకోవాలి. అందుకని మీరేం చేస్తారంటే, ఎంతమంది పిల్లలు అమ్మా? 12 మంది పిల్లలు కదా. 11 మంది మీరు పోండి దేశాలకి, పోయి పనులు చేసుకొని సంపాదించుకోండి. ఎంత సంపాదిస్తారో సంపాదించుకోండి. మీ 11 మంది 11 భాగాలు వాడికి ఇండ్రా. ఎవరికి? వాడు మమ్మల్ని నా దగ్గర ఉంటాడు, మా దగ్గరుండి మమ్మల్ని చూసుకుంటాడు, పొలం పనులు చూసుకుంటాడు, అమ్మా నాయన్ని చూసుకొని తల్లిదండ్రుల ఆస్తులు కాపాడుకుంటూ పొలం పని చేస్తూ వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులైన మమ్మల్ని చూసుకుంటాడు, వాడిని మాత్రం మా దగ్గర ఉంచేయండి అని అంటే 12వ వాడు కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళందరూ ఇస్తామంటే నాదేముంది? ఇప్పుడు మీరు ఎంత సంపాదించుకుంటున్నారో తలా ఇప్పుడు 1100 వచ్చింది అనుకోండి, 11,000 రూపాయలు వచ్చింది. 11,000 రూపాయలు వచ్చినప్పుడు ఆ 11 మంది తలా 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఈయనకు కూడా 1100 వస్తుంది. అంటే ఒక విధంగా వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారో వాళ్ళందరూ ఒక భాగం ఈయనకిస్తే ఈయనకు వచ్చేస్తుంది అంత కదా. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు 12వ వాడు కూడా వెళ్ళొచ్చు కదా, అమెరికాకు ఆస్ట్రేలియాకి వెళ్ళి సంపాదించుకోవచ్చు కదా. వాళ్ళకంటే ఎక్కువ సంపాదించుకోగలడు కూడా. పంపిస్తే అమెరికాకు పంపిస్తే, ఆస్ట్రేలియాకు పంపిస్తే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించగలడు. కానీ అమ్మా నాయన్ని చూసుకునే వాళ్ళు ఎవరో ఉండరు, పొలం వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరో ఉండరు. ఈయన వెళ్ళి సంపాదించుకోవచ్చు, కానీ అమ్మా నాయన బతుకుంటారో, ఈరోజు ఉంటారో రేపు పోతారో తెలీదు. తర్వాత పొలం ఎండిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగే 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో దేవుడు ఒక గోత్రాన్ని సేవకి, యాజకత్వానికి అప్పగించాడు. వాళ్ళు యాజకత్వం చేయాలి. మిగతా మీరందరూ వాళ్ళని ఏం చేయాలా? పోషించాలా. మీరందరూ తల ఒక భాగం వాళ్ళకి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన సేవకులకు ఎందుకు ఇవ్వాలంటే, సేవకులు సేవ చెయ్యాలంటే అమ్మా డబ్బులు ఊరకనే, ఆ గుండె ఆయన చెప్పాడు కదా, డబ్బులు ఊరకనే రావు అన్నాడు. అలాగే ఇక్కడ పనులు కావాలంటే ఊరకనే కావు. వీబీఎస్ పెట్టాలంటే ఊరకనే అవుతాయా? 5 పైసలు లేకుండా వీబీఎస్ అవుతుందా? 5 పైసలు లేకుండా వీబీఎస్ అవ్వదు. కనీసం 5,000 పైనే 10,000-20,000 కూడా అవ్వచ్చు, చెప్పలేము. తుమ్మినా తగ్గినా అన్నిటికీ ఇప్పుడు డబ్బులు కావాల్సిందే కదా. మరి ఎవరు ఇస్తారు? దేవుడు అంటే ఒక విషయం గమనించాలి. ఇంకొక విషయం, నేను పాస్టర్కి ఇంత ఇచ్చాను, నేను సేవకి ఇంత ఇచ్చాను అని అనుకుంటే నువ్వు తప్పులో కాలేసినట్టే. దేంట్లో? పప్పులో కాదు. దేంట్లో? దేవునికి నేను ఇస్తున్నా, నా వంతు నేను. ఇంకొక సంగతి అంటే, పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది కదా, ఎందుకు అలా? అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఆలోచన కూడా కొంతమంది ఉంటుంది. అక్కడ లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఈ 2 కాసులు ఇకపోతే ఏమవుతుంది అంటే, 10 మంది ఉన్నప్పుడు 9 మంది ఇస్తే 10వ స్థానం ఖాళీగా ఉంటుంది. 10వ స్థానం
ఇప్పుడు దేవుడు నువ్వు ఎంత ఇచ్చావా అన్నది లెక్కేడు, ఇచ్చావా లేదా అన్నది ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెప్పడానికి మాకు కష్టమే, వినడానికి కొంతమందికి ఇబ్బందే. ఈ పాస్టర్లకు ఏం పని లేదు, ఊరికే దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కావాలి. దేవుని విషయమందు ఫీనెహాసు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు విషయంలో ప్రాయశ్చిత్తం చేశాడంట. ఇదే కీర్తనాకారుడు కూడా ఈ మాటను ప్రస్తావిస్తాడు. 106:30 వచనంలో, 106:30 వచనం చదవగలరా త్వరగా ఎవరైనా? ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయింది. నాయనా, అమ్మా, నీ ఇంట్లో ఏ తెగులు ఉందో ఈరోజు, నీ కుటుంబంలో ఏ తెగులు ఉందో ఈరోజు, ఏ పాపము, ఏ దుష్ట శక్తుల ప్రభావాలు, ఏ తెగులు నిన్ను ముంచుతోందో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉండి దేవుని కొరకు లే పైకి. పాపాన్ని ఓర్వలేక, పాపాన్ని తట్టుకోలేక లేచి పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు ఫీనెహాసు. బళ్ళెని తీసుకొని పొడిస్తే ఈయనలో నుండి పోయి ఆమెలో కూడా గుచ్చుకుంది. అంటే ఇది ఎలా కనిపిస్తుందంటే అంత అంత హింసాత్మకంగా కనిపిస్తుంది కదా. అంతగా కఠినంగా, అంతగా చంపాలా అంటే వ్యక్తుల్ని చంపమని కాదు దాని అర్థం, పాపాన్ని చంపాలి, పాపాన్ని చంపాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరు ఇంకా పాపముతో, రక్తము కారునంతగా పాపముతో పోరాడలేదు అంటాడు. పాపంతో ఏం చేయాలంట? పాపంతో పోరాడాలి, ఫైట్ చేయాలి. నా యవన ప్రాయం నుండి నేను అదే చేస్తూ ఉన్నా. అనేకమైన రకరకాలైన శోధనలు నా చుట్టూ, పాపానికి ప్రేరేపించే సంగతులు, మనుషులు, ఆ పరిసర ప్రభావాలు, పరిస్థితులు చుట్టూ నా టీనేజ్ నుంచి ఉన్నాయి. మా తల్లి ప్రభువునందు నిద్రించింది 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. అప్పుడే 16 సంవత్సరాల వయసు అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాం. పోరాడి 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 ఒకసారి అలిసిపోయా. 19 ఏళ్ళ వయసులో అలిసిపోయి, ప్రభా నేను పోరాడలేనయ్యా, నా వల్ల కాదు, ఇప్పుడు దాకైతే పాపం చేయకుండా ఉన్నా, నేను కానీ బ్రతికుంటే ఎక్కడ పాపం చేసేస్తానో అని భయంగా ఉంది, నన్ను తీసేసుకో. ఇప్పుడైతే నేను పరలోకానికి వస్తా, ఇంకో 4 రోజులైతే మళ్ళీ పాపం చేసేస్తానేమో, నేను నరకానికి వెళ్ళిపోతానేమో. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుడు మాట్లాడాడు, ఇదిగో నా కుమారుడా, నువ్వు చనిపోవడం కాదు కానీ నా కోసం నువ్వు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపంతో పోరాడాలి. పోరాడాడు, పాపాన్ని చీల్చి చెండాడాడు ఫీనెహాసు. దేవుని విషయం ముందు ఆసక్తి కలిగిన ఫీనెహాసు లేచి ఎప్పుడైతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడో తెగులు ఆగిపోయింది. తెగులు ఏమైంది? ఈరోజు నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ హృదయంలో ఎక్కడ పాపం జరుగుతుందో, నీ కుటుంబంలో పాపం జరుగుతుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేచి ఒక బళ్ళాన్ని తీసుకో, ఒక ఖడ్గాన్ని తీసుకో. ఏం ఖడ్గం? వాక్యం అనే ఖడ్గం తీసి ఈ పాపాన్ని చీల్చి చెండాడాలి, అంతే. అప్పుడే నీ ఇంటి మీద, నీ ఒంటి మీద, నీ యొక్క కుటుంబం మీద ఉన్న ఆ తెగులు ఆగిపోతుంది. యేసు ప్రభుల వారు కూడా అదే చేశారు. మనందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నప్పుడు ఆయన మన పాపము నిమిత్తము ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము చేశాడు. ఆయన రక్తము కారునంతగా ఆయన పోరాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్తము కారునంతగా పోరాడాడు. రక్తమంతా నీ కొరకు, నా కొరకు చిందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు భక్తుడు అంటాడు, కొలసీలకు రాసిన పత్రికలో చదవనక్కర్లేదు కానీ, ఆయన మన రుణపత్రాన్ని, మన పాపపు రుణపత్రాన్ని ఆయన ఏం చేశాడంటే కలువరి శిలువకు మేకులేసి కొట్టేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది శక్తుల్ని, సాతానుని బాహాటముగా
పట్టుకొని ఈడ్చి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి బాహాటముగా వేడుకకు అప్పగించాడట. ఇది నాన్న పాపంతో నువ్వు పోరాడాలి, పాపాన్ని చీల్చి చెండాడాలి. ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను ప్రియులారా. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయానికి వస్తారమా ఒకసారి. 10వ అధ్యాయం చక్కటి మాట ఉంటుంది ఇక్కడ, చాలా మంచి చక్కటి ఉత్సాహభరితమైన లేక చక్కటి మాట. చూడండి 16వ వచనం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారు అతనిని కూర్చుండబెట్టిరి. ఎవరు ఇతను? 15వ వచనం చదువుదాం ఒకసారి. 15వ వచనం. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల, ఈ మాట వినాలి జాగ్రత్తగా అందరూ, ఇది నాకు మీరు చెప్తే భలే ఉంటుంది ఇది తిరిగి మళ్ళా. నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా? చెప్తామా? నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా? ఏంటి ఇక్కడ? ఏంటి వీళ్ళిద్దరి సందర్భం ఏంటి అసలు? ఎవరు వీళ్ళిద్దరు అంటే, ఒకటి యెహోనాదాబు. ఎవరంట? యెహోనాదాబు. ఈయన రేకాబీయుడైన యెహోనాదాబు. ఇంకొక ఆయన ఎవరు? యెహూ. ఈ యెహూ ఎవరంటే, దేవుడు యెహూను ఏర్పాటు చేసుకున్నాడు. అంతకుముందు ఆహాబు రాజు ఉన్నాడు. ఆహాబు రాజు అంటే టక్కని గుర్తు రాదేమో కొంతమందికి. యెజబెల్ రాణి అంటే బాగా గుర్తు వస్తుంది కదా, వినుంటారు మీరు. ఆమె భయంకరురాలు, అన్యురాలు, దేవుని బిడ్డలని విగ్రహారాధికులుగా మార్చిన శాపగ్రస్తురాలు, ఎంతోమంది దైవజనుల్ని యాజకుల్ని చంపించింది. ఆమె భర్త అయిన ఆహాబు దేవునికి విరోధంగా పాపం చేసి, దేవునికి విరోధంగా పాపం ఒక విధంగా పండిపోయింది. అదే నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నాడు. నాబోతును అక్రమంగా చంపించాడు ఆ యెజబెలు. దేవుడు శపించాడు. ఏలియాను పంపించి చెప్పాడు, ఏ స్థలంలో అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తాన్ని నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నువ్వు నీ కుమారులందరూ చేస్తారు, నీ భార్య యెజబెల్ని కుక్కలు తినేస్తాయి అని చెప్పాడు. ఏలియా వచ్చి చెప్పాడు. ఇది దేవుని వాక్కు. అయితే దేవుడు ఏలియా ద్వారా ఏదైతే చెప్పాడో, జాగ్రత్తగా వినండి, దేవుని మాట ఏదైతే ఉందో అది ఇప్పుడు నెరవేరాలి. అదేమవ్వాలి? నెరవేరాలి. దానిని నెరవేర్చడానికి దేవుడు యెహూను ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట అనగా ఆహాబు వారి సంతతిని పాడు చేయాలి, ఆహాబు సంతతిని యెజబెల్ రాజుని చంపాలి, వారి సంతానాన్ని పాడు చేయాలి. అప్పటికే ఆహాబు చనిపోయాడు. వారి సంతానంతటిని సమూలంగా నిర్మూలం చెయ్యాలి, ఏం లేకుండా అని చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చడానికి దేవుడు యెహూను ఏర్పాటు చేసుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే దేవుని యొక్క మాటను నెరవేర్చడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యెహూను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యెహోనాదాబు ఉన్నాడు. ఈయన యెహూకి మంచి ఫ్రెండ్, మంచి బెస్ట్ ఫ్రెండ్ ఏంటి? ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ స్కూల్లో ఉంటారు కదా, అరే నేను ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న మాట చెప్దాం ఒకసారి. నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా? నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అంటే ఏంటి దాని అర్థం? అప్పుడు ఆయన ఏమన్నాడు? ఉన్నది అన్నాడు. నిన్నటి దినాన ఇద్దరు స్నేహితులు, స్కూల్లో పిల్లలు, ముందు రోజేమో వాడు కిండర్ జాయ్ తెచ్చుకున్నాడు. తెలుసా మీకు కిండర్ జాయ్ అంటే? పెద్దవాళ్ళకి తెలియదేమో. బాల్ లాగుంటుంది, లోపల చాక్లెట్ బొమ్మలు ఉంటాయి కదా. వాడు కిండర్ జాయ్ తెచ్చుకున్నాడు నాయన. అప్పుడు ఈడొచ్చాడు, ఏమన్నాడు?
అప్పుడు వీడు దాంట్లో కిండర్ జాయ్ కొంచెం వాడికి పెట్టాడు. ఫ్రెండ్స్ కదా, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, షేర్ చేసుకున్నారు. మరుసటి రోజు ఈ పక్కనోడు డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తెచ్చుకున్నాడంట. చాక్లెట్ తెచ్చుకున్నాడు పెద్దది. అప్పుడు వీడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఈ మాట అన్నాడు అనుకుందాం. ఏ మాట? నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా? నీ ఎడల నాకు ఎలా ఉన్నది? నిన్న కిండర్ జాయ్ నీకు ఇచ్చా నేను. ఇప్పుడు నీ ఎడల నాకున్నట్టుగా అంటే నీకు నేను కిండర్ జాయ్ ఇచ్చినట్టుగా నా ఎడల నీకున్నదా అంటే ఇప్పుడు నువ్వు తెచ్చుకుంది నాకు పెడతావా అంటే వాడు పెట్టను అన్నాడు అనుకో. అప్పుడేమవుతుంది? ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది కదా. కానీ ఇక్కడ ఎలా ఉందంటే వీళ్ళిద్దరూ దేవుని విషయంలో ఎంత ఆసక్తి చూడండి. అడిగాడు, వెళ్ళాడు రేఖాబీయులు. దేవుని చిత్తమైతే రేఖాబీయులు చాలా గొప్ప సంగతి, వారిలో చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. రేఖాబీయులు సింపుల్గా ఒక మాట చెప్తాను. రేఖాబీయుల్ని ఇర్మియా గ్రంథంలో దేవుడు రేఖాబీయులు ఎవరు అని అంటే, ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియాను పిలిచి 35వ అధ్యాయం 2వ వచనం, 35వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకో, తీయద్దు ఇప్పుడు ఎవరు. 35వ అధ్యాయం నోట్ చేసుకోండి. రేఖాబీయుల్ని పిలిచి వాళ్ళని యెహోవా మందిరపు గదుల్లోకి తీసుకెళ్ళి వారిలో ఒకదాన్ని కూర్చోబెట్టి వాళ్ళకి త్రాగడానికి ద్రాక్షారసం పోసాడు. పోసి త్రాగమని చెప్పు వాళ్ళకి దేవుడు చెప్పాడు. అంతే, ఇంకేం చెప్పలా. రేఖాబీయుల్ని పిలువు. రేఖాబీయులు వారిని పిలిచి మందిరంలో ఒక గదిలోకి తీసుకెళ్ళు. అక్కడ వారిని కూర్చోబెట్టి వాళ్ళకి ద్రాక్షారసం పోయి త్రాగమని చెప్పు అన్నాడు. దేవుడు చెప్పినట్టే ఇర్మియా వాళ్ళందరినీ పిలిచాడు. ఆ గదుల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ గిన్నెలు పెట్టాడు. ఆ పాత్రలోనికి ద్రాక్షారసం పోస్తే త్రాగండి దేవుడు నాకు చెప్పాడు అంటే మేము త్రాగము అన్నారు. మేము త్రాగం. అదేంటి? నేను ప్రవక్తని, ఇర్మియాని, నేను పెద్ద పాస్టర్ని, మందిరంలో గదుల్లోకి తీసుకొచ్చి నేనే తాగమంటే మీరు ఎందుకు తాగరు అంటే అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తాడు. మా పితరులైన యెహోనాదాబు, మేబీ ఈయనే యెహోనాదాబు, మా పితరుడైన యెహోనాదాబు మాకు చెప్పాడు, మీరు ద్రాక్షారసమునైనా ద్రాక్షారసానికి సంబంధించిన దేన్నైనా మీరు ముట్టుకోకూడదు, తాకకూడదు, తాకకూడదు. మీరు చాలా పవిత్రంగా ఉండాల. మీరు సొంత ఇల్లులు కట్టుకోవడాలు, ఈ లోకంలో స్థిరంగా ఉండిపోడే ప్రయత్నాలు కాదు. మన లోకం ఇది కాదు, మనం అక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా మీకు స్థిరమైన నివాసం ఉండకూడదు. మీరు పవిత్రంగా ఉండాలి, ద్రాక్షారసాన్ని త్రాగకూడదని వాళ్ళ ముత్తాత ఎప్పుడో చెప్తే దాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా పాటిస్తూ వచ్చారు. వాళ్ళకున్న ఆసక్తి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అంటే నా పితరులు నా తండ్రులు చెప్పిన మాటను మేము వినాలి, దాన్ని పాటించాలని ఆసక్తి కలిగి దాన్ని చేశారు. అప్పుడు దేవుడు ఇర్మియాతో అంటాడు, ఇజో వాళ్ళ తాత ముత్తాత చెప్పిన మాట ఎంత బాగా అంటున్నారు వాళ్ళు. తాత కూడా కాదు, నాయన కాదు, తాత ముత్తాత చెప్పిన మాట ఇప్పటికీ వాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఇప్పటికీ ద్రాక్షారసాన్ని త్రాగకుండా ఉన్నారు. నేను పెందలకడ లేచి ఇశ్రాయేలుతో ఎంత మాట్లాడినా కానీ వాళ్ళు నా మాట, అమ్మా అయ్యా ఎన్ని మాటలు విందామో కదా. ఎంతమంది పాస్టర్లు చూస్తుంటారో మీరు, ఆకుతోటోళ్ళు ఎంతమంది పాస్టర్లు చూస్తుంటారో, మరి ఎంత మీ జీవితాలు మారాయో, ఎంతగా దేవుని పట్ల ఆసక్తి పెరిగిందో, ఎంతగా దేవుని విషయములలో ఆసక్తి ఉన్నదో. వెంటనే ఇక్కడ చూడండి యోహు. ఇప్పుడు యోహు అన్న మాట చూద్దాం. యోహు అన్న మాట ఏంటంటే 16వ వచనంలో, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథం మీద వారు అతని కూర్చుండబెట్టారు. ఆసక్తి, యోహు ఆసక్తి. అక్కడ ఫినెహాసు ఆసక్తి, ఇక్కడ
యెహూ ఆసక్తి. యెహూ ఏమంటున్నాడు? ఫ్రెండ్ని తోడు తీసుకున్నాడు. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రా అంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా. ఏమని? నా ఎడల నీకున్నట్టు నీ ఎడల నాకున్నట్టు నా ఎడల నీకుందా అని అడిగితే ఉన్నది అన్నాడు యోహానదాబ. అయితే రా, ఎక్కు, రథం ఎక్కు, యెహోవా యందు నాకు కలిగిన ఆసక్తిని చూద్దురా అని చెప్పి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి ఆహాబు సంతతిని సమూల నాశనం చేశారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యెహూ చేసిన కార్యం ఏంటో తెలుసా? యెజబేలు ఎప్పుడైతే యెజబేలు రాణి వచ్చిందో దేశమంతా బయలు పూజారులతో నిండిపోయింది. బయలు పూజారులు, అన్య దేవత విగ్రహాలతో పూజారులతో నిండిపోయింది. వెంటనే ఒక కుయుక్తి పన్నాగాన్ని పన్నాడు. నేను ఒక పండగ చేస్తున్నాను, బయలుదేవతకి పండగ చేస్తున్నాను. బయలుదేవతను ఆరాధించేవాళ్ళు, బయలుదేవతను పూజించే పూజారులు అందరూ ఒక్కడ కూడా తప్పకుండా అందరూ ఇక్కడికి రావాలి దేవాలయంలోకి. బయట ఎవరన్నా ఉంటే వాడికి మరణ శిక్ష అని చెప్పేశాడు. ఈ పూజారులు అందరూ, బయలుదేవతను పూజించే పూజారులు అందరూ వచ్చేసారు. లోపల చుట్టూ తలుపులు వేసేసాడు. ఒక్కరిని కూడా బయటికి బానికుండా అందరిని చంపేశాడు. అంటే ఈ చంపడం అనేది పక్కన పెడితే శత్రువుని, పాపాన్ని, సాతాను సంబంధమైన క్రియలను, దేవుని యందు ఆసక్తి కలిగి సాతాను క్రియలను సమూల నాశనము చేయడం. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫినెహాసులో ఉన్న ఆసక్తి, యెహూలో ఉన్న ఆసక్తి నీలో నాలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దావీదు అంటాడు, అయ్యా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధిద్దామా, ఆ తపన ఉన్నదా? దేవుని గురించిన ఆసక్తి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో దేవాసక్తితో అంటాడు పౌలు భక్తుడు. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆ మాట చదువుదామా? 2 మాటలు చదివి ముగిచ్చేస్తాం. ఇంకొకటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ముందుగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? చదవండి. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు. సత్క్రియల యందు ఆసక్తి. దేని ఎందంట? ఈ దినాన చెడ్డ పనులు చేయడానికి చాలా ఆసక్తి ఉంటుంది చాలామందికి. పాప పనులు చేయడానికి తపన ఉంటుంది. ఎవరైనా చెడ్డ పనులు, పాప పనులు చేస్తుంటే వాళ్ళకి వత్తాస పలకడానికి ఇష్టం ఉంటుంది. కానీ దేవుని మాట ఏంటంటే సత్క్రియల యందు, సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. చివరిగా మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అమ్మలారా, ఇలారా, సహోదరులారా, నాయనలారా, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందండి. లోక సంబంధమైన విషయాలలో నువ్వెంత ఆసక్తి ఉందో, వెండి బంగారాల మీద, చీరల మీద, లేకపోతే నగల మీద, సినిమాల మీద, షికార్ల మీద, ఇన్ని సంగతుల్లో ఎంత ఆసక్తి ఉందో. కానీ ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని విషయమందు ఆసక్తి కావాలి, దేవుని కార్యముల యందు ఆసక్తి కావాలి, దేవుని పని చేసే విషయంలో ఆసక్తి కావాలి, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కావాలి. పాపముతో పోరాడాలి, రక్తము కారునంతగా పోరాడాలి. ఇదిగో ఫీనెహాసు పాపాన్ని చీల్చి చెండాడాడు. యోహు ఆహాబు సంతతిని, దుష్టులను, పాపులను సమూలంగా నాశనం చేశాడు. ఈ దినాన నీలో ఏ శేషము, ఏ పాపము ఇంకా తొంగి చూస్తూ ఉందో, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని పట్టి పీడిస్తూ ఉందో, ఆ పాపాన్ని చీల్చి చెండాడాలి. దేవుని యందు ఆసక్తి కలిగి
దైవ సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి పాపమును సమూలంగా నాశనం చేయాలి. చివరి మాట ఏంటంటే ఆసక్తి కలిగి మారు మనస్సు. నీ మనస్సు ఎలా ఉంది? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, నీ మనస్సు ఎలా ఉంది? దేవుని విషయం పట్ల, దేవుని సంగతుల పట్ల, దేవుని పనుల పట్ల, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి ఉందా? ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కలిగి మారు మనసు పొందమని. ఇదిగో ఫీనెహాసుకున్న ఆసక్తి. పాపాన్ని చూసి ఓర్వలేకపోయాడు ఫీనెహాసు, తట్టుకోలేకపోయాడు పాపాన్ని చూసి. ఈ దినాన నువ్వు పాపాన్ని చూసి ఎగిరెగిరి దాని జోలికి, దాని దగ్గరికి వెళ్తున్నావా? ఆత్రపడి పాపం చేస్తున్నావా? ఇదిగో పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు ఫీనెహాసు. యెహూ ఇదిగో దేవుని ఎడల నాకున్న ఆసక్తిని చూపిస్తాను రమ్మని యోహానాదాబును పిలిచాడు. ఇద్దరు స్నేహితులు కలిసి దైవ సంబంధమైన దేవుని మాటను నెరవేర్చారు. ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏదైతే ఉందో ఆసక్తి కలిగి దేవుని మాటను నెరవేర్చారు. ఈ దినాన నీవు దేవుని మాటను నెరవేరుస్తున్నావా? దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నావా? ఆసక్తి కలిగి ఉన్నావా? దైవ విషయంలో, దేవుని పని విషయంలో ఆసక్తి, దేవుని మాటను నెరవేర్చే విషయంలో ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, సత్క్రియల యందు ఆసక్తి కలిగి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. అనేక విషయాల్లో మేము తపన, ఆశ, ఆసక్తి కలిగి ఉన్నాం, కానీ దైవ సంబంధమైన విషయాలలో మేము ఆసక్తిని కోల్పోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. ఫీనెహాసు వంటి, యెహూ వంటి ఆసక్తి కలిగి, దావీదు ఏ విధంగా అంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి కలిగి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తోందని అన్నాడో, మేము కూడా నా తండ్రి మారు మనసు పొంది ఆసక్తి కలిగి నీ సన్నిధిలో ముందుకు సాగుటకు సాయం చేయండి. మమ్మల్ని క్షమించండి, సరిచేయండి. మందిరం పట్ల, నీ పని పట్ల, పరిశుద్ధత పట్ల, పవిత్రత పట్ల ఆసక్తి కలిగి ముందుకు సాగే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.